హలో గైస్, ఎలా ఉన్నారు? అసలు ఏప్రిల్ 1 ఫూల్స్ డే ఎందుకు అయిందో తెలుసా? ఫ్రాన్స్లో 2 క్యాలెండర్లు ఉండేవి. ఒకదాని పేరు జూలియన్ క్యాలెండర్, ఇంకో దాని పేరు గ్రిగోరియన్ క్యాలెండర్. 1500 సంవత్సరం వరకు జూలియన్ క్యాలెండర్ని యూజ్ చేసేవాళ్ళు. అందులో న్యూ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి వచ్చేది. 1500 సంవత్సరం తర్వాత జూలియన్ క్యాలెండర్ని తీసేసి గ్రిగోరియన్ క్యాలెండర్ని ఇంట్రడ్యూస్ చేశారు. అందులో న్యూ ఇయర్ జనవరి 1 వచ్చింది. ఫస్ట్ అన్అఫీషియల్గానే గ్రిగోరియన్ క్యాలెండర్ని యూజ్ చేసేవాళ్ళు. కానీ 1564లో కింగ్ చార్లెస్ దాన్ని అఫీషియల్ చేశాడు. అప్పటి నుండి ఫ్రాన్స్లో జనవరి 1 న్యూ ఇయర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. న్యూ ఇయర్ అఫీషియల్గా జనవరి 1 చేశాక కూడా చాలామంది జూలియన్ క్యాలెండర్ని ఫాలో అయ్యి ఏప్రిల్ 1ని న్యూ ఇయర్ చేసేవాళ్ళు. ఎలా అయినా ఇది ఆపాలని ఏప్రిల్ 1 న్యూ ఇయర్ చేసుకునే వాళ్ళని ఫూల్ లాగా చూడడం స్టార్ట్ చేశారు. వాళ్ళ ఇంటికి ఏప్రిల్ 1 ఫేక్ ఇయర్ పార్టీ ఇన్విటేషన్స్ పంపేవాళ్ళు. అది చూసి పాపం వాళ్ళు ఆ ప్లేస్కి వచ్చేవాళ్ళు. అక్కడికి వచ్చాక వాళ్ళని ఫూల్ అని చెప్పి ఏడిపించేవాళ్ళు. అప్పటి నుండి జూలియన్ క్యాలెండర్ని ఫాలో అవుతూ ఏప్రిల్ 1 న్యూ ఇయర్ చేసే వాళ్ళని చూసి నవ్వటం, ఫూల్ అనడం ఎక్కువైపోయింది. వాళ్ళు ఫూల్ అయ్యింది ఏప్రిల్లో కాబట్టి అది కాస్త ఏప్రిల్ ఫూల్గా మారింది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.